వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా యూఎస్ఏ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ మన వీడియోలో ఎంతో టేస్టీ అయిన ఈజీగా చేసుకునే సాంబార్ పొడి చూపించబోతున్నాను. అది ఎలా చేయాలి అని చెప్పి నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నానండి. కానీ నాకు ఎలా చేయాలో తెలుసు. నాకు ఎప్పుడు మా అత్తమ్మ చేసి ఇచ్చేది ఇండియాలో ఉన్నప్పుడు, కాబట్టి నేను అత్తమ్మ ద్వారా నేర్చుకున్నాను. నేను సింపుల్గా చూపిస్తాను. తక్కువ క్వాంటిటీలో ఎలా చేసుకోవాలో కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా తొందరగా నేర్చేసుకోవచ్చు. 2 గ్లాసులంతా ధనియాలు తీసుకున్నాను అనమాట. చిన్న టీ గ్లాస్తో దాన్ని స్లో ఫ్లేమ్లో ధనియాల్ని మంచిగా వేయించుకొని పక్కన తీసుకోవాలన్నమాట. అవి చల్లారుతూ ఉంటాయి. అదే ప్యాన్లో 2 స్పూన్ల కందిపప్పు వేస్తున్నాను. ఇవన్నీ కూడా డ్రైగా వేయించుకోవాలండి. మీరు ఎటువంటి ఆయిల్ ఏమీ వేయొద్దు, స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. 2 స్పూన్ల కందిపప్పు, 2 టేబుల్ స్పూన్లంతా శనగపప్పు, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్లంతా ఉద్దిపప్పు, 1 టేబుల్ స్పూన్ అంతా బియ్యం. ఇవి వేసి మంచిగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట. అవి వేగిన తర్వాత ఇట్లా కలర్ చేంజ్ అవుతాయి. అదేవిధంగా మంచి స్మెల్ వస్తుందన్నమాట, మనకు తెలిసిపోతుంది. అలా వేయించుకొని పక్కన తీసుకుందాం అవి కూడా. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లంతా జీలకర్ర వేసుకోవాలి అన్నమాట. జీలకర్ర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అంతా ఆవాలు, 1 టేబుల్ స్పూన్ అంతా మెంతులు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ అంతా మిరియాలు, 1 చిటికెడంతా పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకోండి. మీ దగ్గర పసుపు గొమ్ము ఉంటే 1 ఇంచి పసుపు గొమ్ము దంచి వేసుకోండి. అవి వేగిన తర్వాత పక్కన ఉంచుకోండి. ప్యాన్లోకి మీ దగ్గర బ్యాడ్గా మిరపకాయ ఉంటే వేసుకోండి, లేదంటే ఇలా నార్మల్ మిరపకాయ అయినా పర్వాలేదు. అవి 1 గుప్పెడంతా కరివేపాకు వేసి స్లో ఫ్లేమ్లో వేయించాలి. కరివేపాకు అలా వేయించితే పూర్తి స్మాష్ అయిపోవాలన్నమాట. అలా వేయించినవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా, ఇవి పూర్తిగా చల్లారాలి. చల్లారిన తర్వాత మనం అందులోకి కొద్దిగా ఇంగువ వేసుకోవాలన్నమాట. 1 స్పూన్ అంతా ఇంగువ వేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఎవరైనా ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటా అంటే మిల్లుకి వెళ్ళి పట్టించుకోవచ్చు. మేమైతే ఇండియాలో మిషన్కి వెళ్ళి ఆడించుకొచ్చుకుంటా అంటే, మీకు కొంచెం చిన్న క్వాంటిటీ కాబట్టి ఇంకా అమెరికాలో అట్లా మిషన్లకు వెళ్ళడానికి ఏం ఆప్షన్ లేదు కదా, కాబట్టి మిక్సీకి వేసేసుకున్నాను. ఇట్లా చాలా స్మూత్గా ఆడించుకోవాలండి. ఆడించుకొని దీన్ని స్టోర్ చేసేసుకోవచ్చు. ఇది 6 months 8 months కానీ ఏమీ బయట పెట్టినా కూడా అవ్వదు, మంచిగా ఉంటుంది. చాలా మంచి స్మెల్ వస్తుంది, సూపర్గా ఉంది. సాంబార్ మాత్రం బాగా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళు చేసుకుంటారా, యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఈ వీడియో ద్వారా చూసి చేసుకోండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.